హలో ఎవ్రీవన్. రీసెంట్గా 4 బుక్స్ చదివా. ఫస్ట్ వన్ ద ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో. ఇది అందరికీ తెలిసిన బుక్కే, వెరీ పాపులర్ సెల్ఫ్ హెల్ప్ బుక్. సెకండ్ వన్ హాంకాంగ్ రాసిన ద వెజిటేరియన్. ఇది కొరియన్ బుక్, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇది ఒక ఉమెన్స్ ట్రామా గురించి. థర్డ్ వన్ ద ఎంపరర్ ఆఫ్ ఆల్ మ్యాలడీస్. ఇది ఒక డాక్టర్ రాసిన పుస్తకం, క్యాన్సర్ పుట్టుపూర్వోత్తరాలు. అండ్ లాస్ట్ వన్, ఈ వీడియోలో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న పుస్తకం పెరుమాళ్ మురుగన్ రాసిన పయర్ నావెల్. దీన్ని తమిళ్లో రాశారు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. పెళ్ళి మన లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్గా భావిస్తాం. చిన్నప్పటి నుంచి సినిమాలో చూసిన, ఆ ఫెయిరీ టేల్స్లో చదివిన, పెళ్ళికి ముందు అమ్మాయి అబ్బాయి అన్ని రకరకాల ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్ని ఫేస్ చేసి తర్వాత పెళ్ళైపోగానే హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్గా చూపిస్తారు. కానీ రియల్ లైఫ్లో నిజంగా అలాంటి ఫెయిరీ టేల్ ఎండింగే ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. పెళ్ళైన తర్వాతే యాక్చువల్గా డ్రామా స్టార్ట్ అవుతుంది. సో ఈ పయర్ బుక్ ఎందుకు అంత రిలేటబుల్ అంటే, ఇది పెళ్ళి గురించి, అందులో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గురించి. ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి లైఫ్ కంప్లీట్గా ఎలా ఫ్లిప్ అవుతుంది, అమ్మాయి ఏం గో త్రూ అవుతుంది అనే దాని గురించి పెరుమాళ్ మురుగన్ చాలా వండర్ఫుల్గా ఈ బుక్లో చెప్పగలిగారు. బుక్లోకి వెళ్దాం. సింపుల్ స్టోరీ. ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఇందులో సరోజ, కుమరేసన్ వాళ్ళ అమ్మ మారయ్యి. సరోజ్ ఏమో టౌన్లో పెరుగుతుంది, చిన్నప్పుడే తల్లిపోతుంది. నాన్న, అన్నయ్య ఒక తోళ్ల పరిశ్రమలో పనిచేస్తూ ఉంటారు. ఒక 10 పోర్షన్ల ఇంట్లో ఒక పోర్షన్లో వీళ్ళు అద్దెకుంటూ ఉంటారు. కుమరేసన్ ఏమో ఒక పల్లెటూరులో పెరుగుతాడు. ఆ టౌన్కి ఒక సోడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేయటానికి వస్తాడు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమో ఈ 10 పోర్షన్స్లో ఒక పోర్షన్లో ఇది రన్ అవుతూ ఉంటుంది. ఇద్దరికి పరిచయం అవుతుంది. సరోజకి ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని తెలిసి రాత్రికి రాత్రి కుమరేసన్తో పారిపోతుంది. ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. నేనున్నాను, నీకేం భయం లేదని చెప్పడంతో సరోజ కుమరేసన్ సైకిల్ ఎక్కి కుమరేసన్ పల్లెటూరు బయలుదేరుతుంది. వాళ్ళ అమ్మ పర్మిషన్ తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం ఒక తప్పు అయితే, ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కుమరేసన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు సరోజని. సరోజ క్యాస్ట్ని కొన్ని రోజులు సీక్రెట్గా ఉంచేస్తే సరిపోతుంది, నెమ్మదిగా అంతా అదే సర్దుకుంటుందని కుమరేసన్ అనుకుంటాడు. సరోజ కూడా అదే నమ్ముతుంది. కానీ తెల్లగా సినిమా హీరోయిన్లా ఉన్న సరోజని చూడగానే ఊళ్ళో వాళ్ళందరికీ వాళ్ళ కులం కాదని డౌట్ వచ్చేస్తుంది. మారయ్యి వీళ్ళిద్దరిని నానా శాపనార్థాలు పెడుతుంది. చుట్టాలు, ఊళ్ళో వాళ్ళు అందరూ వీళ్ళు వెలేస్తారు. ఎలాగో సరోజ ఊరు, వాళ్ళ నాన్న అన్నయ్య చేసే ఉద్యోగం తెలుసుకుంటారు. వేరే కులమే కాకుండా కులం తక్కువ కూడా అవడంతో కుమరేసన్ లేని టైంలో ఆ చెట్ల పొదల్లో సరోజ దాక్కుంటే ఆ చెట్ల పొదలకి నిప్పు పెట్టేస్తారు. ఆ పొదలతో పాటు సరోజ ఇద్దరు కాలిపోతుంటే పక్క ఊరెళ్ళిన కుమరేసన్ సైకిల్ తొక్కుకుంటూ ఊరు తిరిగొస్తూ ఉంటాడు. ఈ నావెల్ థీమ్ మెయిన్గా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అయినా ఇంకా ఎన్ని రకరకాల ఆస్పెక్ట్స్ ఇందులో కవర్ చేశారో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది క్లాస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్. సరోజ బ్రాడ్ మైండెడ్గా చాలామంది జనాలున్న టౌన్లో పెరుగుతుంది. అది 10 పోర్షన్స్లో ఒక సింగిల్ గదిలోనే ఉన్నా కానీ ప్రాపర్ ఇంట్లో ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఉంది, వాళ్ళకి ప్రాపర్ బాత్రూమ్ ఉంది, టాయిలెట్ ఉంది, ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయి. ఇంట్లోంచి శుభ్రంగా రోజు వాళ్ళ నాన్నకి అన్నయ్యకి భోజనం ఇవ్వటానికి రోజు బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. చక్కగా రెడీ అయినా ఎవరు కామెంట్స్ చేయరు. కొట్టుకోవటాలు, బూతులు తిట్టుకోవటాలు ఇలాంటివి ఏ రోజు చూస్తూ పెరగలేదు. చక్కగా రోజు వాళ్ళ ఇంట్లో అన్నం ఉంటుంది, అది పులుసో ఏదో వేసుకుని తింటూ ఉంటారు. అదే కుమరేసన్ లైఫ్ స్టైల్ దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. కుమరేసన్ వాళ్ళు యాక్చువల్గా సరోజ వాళ్ళకంటే ఫైనాన్షియల్గా బెటర్ పొజిషన్లో ఉన్నా కానీ వాళ్ళు పల్లెటూరులో గుడిసెలో ఉంటారు. బాత్రూమ్ లేదు, కరెంట్ లేదు, లాంతర్లోనే పనులన్నీ చేసుకోవాలి. ఇంకా టాయిలెట్కి వెళ్ళాలంటే ఏ తుప్పల్లోనూ వెళ్ళాలి. ఇంకా అన్నం వండడం అయితే ఇంకా 3 నెలలకు ఒకసారి ఎప్పుడైనా వాళ్ళు మీట్ తిన్నప్పుడు తప్ప విడి రోజుల్లో పిండితో చేసిన గంజి మాత్రమే తాగుతారు. ఆ గంజి వాసన చూడగానే సరోజకు వాంతి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా పొద్దున్నే లేచి గొడ్ల సావిడి క్లీన్ చేయాలి, మేకలు గొర్రెలు వీటిని తోలికెళ్ళాలి. ఊరి చివరికి బరువైన బిందెలు తీసుకెళ్ళి అక్కడ బావిలో నీళ్లు తోడుకుని రోజు మోసుకురావాలి. ఇంకా గుండెలు బాదుకుని ఏడవటాలు, జుట్లు పట్టుకుని కొట్టుకోవటాలు అయితే ఇంకా సరే. సరోజ భయపడుతుంది. అదేంటి కుమరేసన్ నాకు ఎప్పుడు చెప్పలేదే,
అసలు ఇలా కూడా ఉంటారా మనుషులు, తను ఎప్పుడూ అసలు చూడలేదే టౌన్లో ఇలాంటి వాళ్ళని. చక్కగా మంచి హెల్దీ ప్లేస్లో ఫ్లరిష్ అవుతున్న ఒక మొక్కని రూట్స్తో సహా పెకిలించేసి కంప్లీట్లీ అన్ఫెమిలియర్ ప్లేస్లో నన్ను తీసుకొచ్చి పాతారు. ఈ రాళ్ల దిబ్బల మధ్య నేను అసలు బతకగలనా అని సరోజ వరి అవుతూ ఉంటుంది. ఒక మల్టీమిలియనీర్ కూతురు ఒక కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకుని, ఆర్ ఒక లక్షాధికారి కూతురు ఒక జట్కా బండి వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండడం అనేది సినిమాల్లో చూడడానికి బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో అదొక నైట్ మేరిష్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అనేది ఫస్ట్ మనకి తెలిసే విషయం. సెకండ్ వన్, డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ అనగానే మనకి ఒక హస్బెండ్ తప్పతాగి ఇంటికి వచ్చి వైఫ్ని కొట్టడాన్ని మనం విజువలైజ్ చేసుకుంటాం. కానీ ఒక కోడలు అత్తగారి నుంచి ఫేస్ చేసే డొమెస్టిక్ వైలెన్స్, దట్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్బల్ అబ్యూస్ని మన సొసైటీ ఎంత నార్మలైజ్ చేసేసిందంటే అది అసలు ఒక పెద్ద విషయంగా కూడా మనం ఆలోచించాం. ఏదోలే ఆవిడ పెద్ద ఆవిడ, ఏదో చాదస్తం కొద్దీ ఏదో తిడుతూ ఉంటుంది, నువ్వే అడ్జస్ట్ అయిపోవాలి అని ఆ కోడలతో ఆ సొసైటీ చెప్తుంది. కానీ ఈ కాన్స్టెంట్గా ఈ అబ్యూస్ ఫేస్ చేయటం వల్ల ఆ అమ్మాయి మెంటల్లీ అండ్ సైకలాజికల్లీ ఎంత బ్రేక్ డౌన్ అవుతోంది అనేది ఎవరు రికగ్నైజ్ చేయరు. అది చాలా సింపుల్ విషయంలో తీసుకుంటారు. ఇక్కడ కూడా మారయి సరోజ మీద చేసే ఈ వర్బల్ అబ్యూస్ని కుమరేసన్ ఆ మురిగే కుక్కలేమి కరవులే అనో, లేకపోతే అంత నెమ్మదిగా అదే నార్మల్ అయిపోతుందనో సరోజకి అష్యూరెన్సెస్ ఇస్తూ చాలా సింపుల్గా తీసుకుంటాడు. థర్డ్ వన్, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. కుమరేసన్ రాత్రికి రాత్రి హడావిడిగా సరోజని ఇంటి నుంచి తీసుకొచ్చేసి పెళ్లి చేసుకోవడం మీద చూపించిన ఎంతూజియాజం పెళ్లి తర్వాత ప్రొటెక్ట్ చేయటంలో చూపించలేదు. తన ఫోకస్ అంతా వాళ్ళ అమ్మని, మావయ్యని, ఊళ్ళో వాళ్ళని మంచి చేసుకోవడంతోనే సరిపోయింది. సరోజ ఇంక నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను మా ఇంట్లో దింపేసేయి అన్నప్పుడైనా కుమరేసన్ ఏమి కాదు అదే సర్దుకుపోతుంది అంటూ వర్బల్ అష్యూరెన్సెస్ ఇవ్వకుండా దీన్ని యాక్షన్స్లో చూపించి ఈ హాస్టైల్ అండ్ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ నుంచి సరోజని బయటికి తీసుకెళ్ళిపోయి ఉండుంటే వాళ్ళిద్దరు లైఫ్ డిఫరెంట్గా ఉండుండేది. సరోజ కూడా తన లైఫ్ పోగొట్టుకోకుండా ఉండుండేది. అండ్ ఫోర్త్ వన్, పేట్రియార్కీ. పేట్రియార్కీ అనగానే మనకి మేల్ డామినేషన్ అండ్ ఫీమేల్ అప్రెషనే గుర్తొస్తుంది. ఇది సోషల్ ఫ్యాబ్రిక్లో ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ స్ట్రక్చర్ తీసుకునేటప్పటికీ అత్తగారులే ఈ డామినేటింగ్ అండ్ పేట్రియార్కియల్ రోల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ టైంలో వాళ్ళు గురైన అప్రెషన్ని వాళ్ళు ఇంటర్నలైజ్ చేసుకుని వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళ చేతుల్లోకి పవర్, అథారిటీ ఇవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళు ఆ డామినేటింగ్ రోల్స్ తీసుకుని ఇటు కొడుకుల్ని కంట్రోల్ చేస్తున్నారు, తర్వాత వచ్చే కోడలిని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ సబ్సర్వియంట్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పుస్తకమే క్యాస్ట్ గురించి కాబట్టి ఫైనల్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ అండ్ క్యాస్ట్ హైరార్కీ గురించి చూద్దాం. టౌన్స్ అండ్ సిటీస్తో పోలిస్తే విలేజెస్లో ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ అండ్ హైరార్కీ ఎంత డిఫరెంట్గా ఉంటాయో ఈ పుస్తకంలో చూపించారు. సరోజ 10 పోర్షన్ల ఇంట్లో ఉన్న అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళ మధ్య ఎప్పుడూ క్యాస్ట్ డిస్కషన్స్ ఎప్పుడూ రాలేదు. కానీ కుమరేసన్ వాళ్ళ పల్లెటూరు వచ్చేటప్పటికి ఊరంతా ఒకే కులం వాళ్ళు ఉంటారు. అసలు ముందు ఎక్కువ కులమా తక్కువ కులమా అనే విషయం వదిలేస్తే అసలు వేరే కులం వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయటానికి ఎవరు రెడీగా ఉండరు. ఇంకా క్యాస్ట్ హైరార్కీ విషయానికి వస్తే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనగానే ఒక డామినెంట్ కులం వేరే వాళ్ళ మీద చేసిన అట్రాసిటీస్ గానే మనకి చూపిస్తూ ఉంటారు. కథలో ఎటువంటి కులాల పేర్లు తీసుకురాకపోయినా కుమరేసన్ వాళ్ళు మేకలు గొర్రెలు కాచుకుంటూ ఉంటారు. వాళ్ళు డైలీ వేజ్ లేబరర్స్గా పనిచేస్తున్న కులం వాళ్ళని అన్టచబుల్స్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. మనము వాళ్ళు మంచినీళ్ళు అడిగితే కనీసం వాళ్ళ చేతులు కూడా తగలకుండా మనం ఇంత ఎత్తు నుంచి నీళ్లు పోస్తాం. ఇలాంటి వాళ్ళతో మీ కొడుకు తిరుగుతున్నాడని ఊళ్ళో వాళ్ళు వచ్చి మారయ్య కంప్లైంట్ చేస్తారు. మారయ్య వెంటనే భయపడి కుమరేసని టౌన్కి పంపించేస్తుంది. అలాగే సరోజ వాళ్ళ నాన్న, అన్నయ్య వాళ్ళు తోళ్ల పరిశ్రమలో పనిచేస్తారు, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అని తెలుసుకుని సరోజని చంపటానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. సో ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఏదో ఒక కులానికి సంబంధించినది కాదు, ఇది అన్ని కులాల్లో కూడా ఏదో విధంగా కనిపిస్తూనే ఉంది అనే పాయింట్ ఒకటి మనం చూడొచ్చు. సో ఇది పెరుమాళ్ మురుగన్ రాసిన ఫైర్ నావెల్, వెరీ హార్డ్ హిట్టింగ్ నావెల్. విమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ఈయన రాసినట్లు వేరే విమెన్ ఆథర్స్ కూడా రాయలేరు అనిపించింది. మీకు ఈ పుస్తకం ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బుక్తో కలుద్దాం.